జిల్లాకే తలమానికమైన పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి చేసి త్వరలో 33 ఎకరాలలో అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ను ఏర్పాటు చేయనున్నట్లు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచే గాక జిల్లా నుంచి పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు హాజరయ్యారు. తొలుత మార్కెట్ యార్డ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. సందర్భంగా నూతన పాలకవర్గ ఆధ్వర్యంలో భారీ కూరగాయలతో గజమాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించాలంటే మంచి మార్కెటింగ్ సదుపాయం అవసరమన్నారు. రైతులు పండించిన పంటలు సకాలంలో మార్కెటింగ్ చేసుకోగలిగితే మంచి ధరలను పొందవచ్చని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడి మార్కెట్ను మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మధ్యనే రామగుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కూడా మనకు సంబంధించినటువంటి దాన్ని ఈరోజు ల్యాండ్ కూడా దానికి కావాల్సినటువంటి ల్యాండ్ అక్వైర్ చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా మనకు లాభాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వీకోట ప్రాంతంలో పండించేటువంటి పూలైతే డైరెక్ట్ గా బయట దేశాలకు పంపించాలంటే మనకు ఒక కార్గో ఫెసిలిటీ కావాలి. ఆ కార్గో ఫెసిలిటీని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ వేకు కనెక్షన్ తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఏది పండించినా వాళ్లకు మంచి గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, మనందరం కూడా ఈ జిల్లాలో ఒక పలమనేరు కాదు, పక్కన ఉండే ప్రాంతం కాదు, దగ్గర ఉండేటువంటి చిత్తూరు పూతలపట్టు ప్రాంతంలో మామిడి పంటలు మనం ఎక్కువ వేస్తాం. మొన్న పూర్తిగా కూడా మామిడి దిగుబడి ఎక్కువ వస్తే ఆ మామిడిని కొనడానికి ఎవరు ముందుకు రాకపోతే తోతాపురికి ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీ ఇచ్చి దాదాపు 270 కోట్లు రైతులకు నేరుగా ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడమే కాకుండా రైతుల ఉపయోగకరంగా వాళ్ళ వ్యవస్థ శాసనసభ్యుడిగా మంత్రిగా ఆ రోజు టెంకాయ కొట్టి హంద్రీ నీళ్లను ఈ ప్రాంతానికి తీసుకొస్తే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు దాన్ని మర్చిపోయి ఎన్నికలకు ముందు రామగుప్పం దగ్గర ఒక టెంపరీ ఒక రేఖను అడ్డం పెట్టి నీళ్లు ఇచ్చినామని చెప్పి మనుషులాగా ఆ గేట్లు ఎత్తుకోపోయినటువంటి దురదృష్ట సంఘటనగా మర్చిపోలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆ రోజు మాట చెప్పాం, మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపల నీళ్లు తెస్తామన్నాం. ఈ రోజు బ్రహ్మాండంగా 4 నెలల నుంచి అందరి నీళ్లు బ్రహ్మాండంగా కుప్పం దాకా పలమనేరు పని ఈరోజు మనకు పోతా ఉన్నాయనడానికి అదొకటే నిదర్శనం అని చెప్పి సందర్భంగా దృష్టి చేస్తా ఉన్నా. గడచిన 14-19లో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడే ఇదే మార్కెట్ యార్డ్ లో కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి సీసీ రోడ్లు, వీకోట మార్కెట్ యార్డ్ లో సీసీ రోడ్లు, రైతులకు షెడ్లు వేసే కార్యక్రమం, డ్రైన్స్ కానీ దాదాపు 10 కోట్ల రూపాయల పైన ఇంటర్నల్ గా కూడా ఆ రోజు మనం కార్యక్రమాలు చేస్తే గడచిన 5 సంవత్సరాల్లో కనీసం 1 రూపాయి కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్ ఒక ప్రత్యేకత ఉంది. మనం అందరం పండించేది ఈ ప్రాంతంలో కమర్షియల్ క్రాప్స్, అంటే మనం అందరం కూడా కూరగాయలు పండిస్తాం. మనకు పక్కనే చెన్నై ఉంది, ఇటు పోతే బెంగళూరు ఉంది. ఈ రోజు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి ఆనాడు ఆలోచన మేరకు గత ప్రభుత్వానికి ముందు ఏదైతే ఆయన ఆలోచనలో తీసుకున్నాడో దాంట్లో భాగంగా ఈ రోజు మనకు రోడ్స్ అన్ని కూడా డబుల్ లేన్ అయినాయి. ఎక్స్ప్రెస్ వే కొత్తగా వచ్చింది. మన పక్కనే కూడా పలమనేరు పైన ఇటు పోతే 1 గంటలో, అట్లా పోతే 1.5 గంటలో చెన్నైకి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. అది ఆ రోజే గమనించి ఈ మార్కెట్ యార్డు టౌన్